డిష్ చేయడానికి మనం మసాలాలు చూడండి. అయితే ఎప్పుడైనా కానీ మనం ధనియాలు కావాలంటే మిరియాలు కూడా వేసుకోవచ్చు. కొన్ని మిరియాలు వేస్తున్నాను ఎందుకంటే తర్వాత ఆ మిరియాలు దంచి ఆ వెల్లుల్లితో మసాలా లాస్ట్లో వేసుకుంటాం. ధనియాలు, కొంచెం మిరియాలు, తర్వాత హోల్ గరం మసాలా. ఈ హోల్ గరం మసాలాలో యాలకులు, మీరు అన్నాసి పువ్వు, జాపత్రి అన్నీ వేసుకోవచ్చు. కొంచెం జాజికాయ ముక్క కూడా వేసాను, మంచి ఫ్లేవర్ బయటకు వస్తుంది. ఈ మసాలాలతో పాటు తర్వాత సోంపు, జీలకర్ర ఇవి వేసుకోవాలి. కానీ ముందైతే వీటిని స్లోగా ఇలా వేయించుకోండి. స్లో మంటలో ఆ ధనియాలు రంగు రావాలి. అప్పుడే ఇందులో జీలకర్ర, అలాగే సోంపు, అలాగే కొబ్బరి మంట చాలా తగ్గించుకోండి. ఇప్పుడు ఈ కొబ్బరి కూడా మనకి కొంచెం రంగు మారాలి. ఈజీగా ఇలాంటి డ్రై చేసుకున్నప్పుడు ఇలా అంటే ఇంట్లో చేసుకున్నప్పుడు చిన్న మోతాదులో చేస్తాం కాబట్టి కొంచెం మనకి వచ్చిన టెక్నిక్స్ కూడా మనం వాడేసుకోవాలి. అంటే మాడకుండా ఉండడానికి ఈ విధంగా చూడండి స్లోగా వేయించుతున్నాను. ఇది నాకే ఇలా చేస్తుంటేనే బోల్డ్ టైం పడుతుంది. మీకు కూడా ఇలా 3-4 నిమిషాల పాటు స్లోగా కొబ్బరి వేసిన తర్వాత వేయించుకోండి. ఇలా చేసిన తర్వాత దీన్ని మనం ఒక ప్లేట్లో వేసి చల్లారిన తర్వాత దీన్ని పొడి చేసుకోండి. ఇది నల్ల మసాలా, నల్ల గోడ మసాలా అని మహారాష్ట్రలో చేస్తారు. ఇంకా దాంట్లో వేరే వేరే ఇంగ్రీడియంట్స్ అన్నీ వేస్తారు. నేను చాలా ఈజీగా క్విక్గా మీకు చూపించేశాను. ఇది చాలా జాగ్రత్తగా చేసుకో. ఇప్పుడు చూడండి నాకు కావాల్సింది ఇంకా కొంచెం డార్క్ చేయొచ్చు, కానీ ఈ మాత్రం మీరు చేసుకోగలిగితే పర్ఫెక్ట్. అందులో అన్ని రంగు వచ్చేసింది, ఆఖరికి కొబ్బరి పొడితో సహా రంగు వచ్చింది. దీన్ని మీరు పొడి చేసేసుకోండి. తర్వాత లాస్ట్లో అంటే చికెన్ కుక్ అవుతున్నప్పుడు మనం ఇందులో వేద్దాం. మరి మిగతా ప్రాసెస్ మనం స్టార్ట్ చేసేద్దాం. మసాలా వేయించి పక్కన పెట్టేసుకున్నాం. ఇప్పుడు మన వేపుడు చేయడానికి నూనె వేసుకోండి. ఇందులో ఆ ఫ్లేవర్ కడక్నాథ్కి తగ్గట్టు ఆ ఫ్లేవర్ కూడా ఘాటుగా ఉండాలి. అందుకని చెప్పేసి నేను తేజ మిరపకాయలు వేస్తున్నాను. ఇది ఘాటు అనేది ఆ చికెన్లోకి తేజ ఘాటు కాదు, కేవలం ఆ సువాసన ఘాటు కావాలి. సో అందుకని చెప్పి ఇందులో ఆ తేజ మిరపకాయలు వేసి అవి స్లోగా వేగుతున్నప్పుడు ఇందులో ఉల్లిపాయలు కూడా వేసి కొంచెం ఉప్పు వేసి మనం కుక్ చేసుకుందాం. ఈ ఉల్లిపాయలు ఆ నూనెలో ఆ తేజ ఆ ఫ్లేవర్ ఇలా బయటకు వచ్చేస్తుంది. నాకు ఆల్రెడీ తాకేసి ఇప్పుడు ఉల్లిపాయలు వేసాను. దాంట్లో కొంచెం ఉప్పు వేసేసి దీన్ని ఆ ఉల్లిపాయలు కూడా కొంచెం ఆ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు దాన్ని స్లోగా కుక్ చేసుకోండి. చూడండి ఇలా ఉల్లిపాయలు లైట్గా బంగారు రంగు వచ్చిన తర్వాత కరివేపాకు వేసుకుందాం. కడక్నాథ్కి ఈ కరివేపాకు మంచిగా, కాకపోతే పెద్ద పెద్ద ఆకులు ఉన్నప్పుడు నేను తుంచేస్తాను. ఎందుకంటే తీసి పక్కన పెడితే నేను అస్సలు ఒప్పుకోను. తుంచి దాంట్లో వేయండి, అవి చిటపట్లాడతాయి. ఇందులో అల్లం వెల్లుల్లి ముద్ద, అలాగే దీంట్లో పసుపు కూడా వేసేసుకుందాం. వేసి దీన్ని స్లోగా కుక్ చేసుకోండి. ఇప్పుడు ఇంకొకటి మనం చేసిన ఈ నల్ల మసాలా, ఈ నల్ల మసాలా వేసి ఇది చక్కగా వేగిన తర్వాత అప్పుడు చికెన్ వేద్దాం. ఏదైతే చికెన్ ముందుగానే మనం బాయిల్ చేసి పెట్టుకున్నాం. సో చూడండి ఈ నల్ల మసాలా ఇందులో వేసేయండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్టు, ఈ పసుపుతో పాటు ఇది వేగుతూ ఇది కూడా చూడండి మంచిగా వేయగానే ఇంకా చికెన్ వేయకుండానే మంచి సువాసన బయటకు వస్తుంది. ఇప్పుడు చూడండి ఈ నల్ల మసాలా మన నల్ల కోడి కోసం వెయిట్ చేస్తుంది. సో దీన్ని ఇంకొక 2 నిమిషాలు ఈ నూనెలో వేగనివ్వండి. ఒకటి మసాలాలు డ్రైగా వేయించితే దాని సుగంధ ద్రవ్యాలు ఒక రకంగా ప్రాసెస్ అవుతాయి. అలాగా నూనెలో వేయించినప్పుడు దాని సుగంధ ద్రవ్యాలు మరో రకంగా ప్రాసెస్ అవుతాయి. ఇప్పుడు 2 విధాలుగా మనం చేసాం. దాంట్లో ఉన్న బెస్ట్ ఫ్లేవర్ బయటకు వచ్చేసింది. అయితే ఇప్పుడు మీరు కావాలంటే కొంచెం కారం మీకు కావాలనుకుంటే కొంచెం వేసుకుందాం, అంతే. దీన్ని కూడా కలిపేసేయండి. ఇందులో మనం చికెన్ ముక్కల్ని ఉడికించుకున్నాను కదా, దాంట్లో వచ్చిన స్టాక్ ఆ నీళ్ళు వచ్చిన దాంతోపాటు ఇందులో వేసేసి ఇప్పుడు దీన్ని కుక్ చేసుకుందాం. నీళ్ళతో పాటు కుక్ అయినప్పుడు ఆ మసాలా రుచి అంతా చికెన్ లోపల దాకా వెళ్ళి మనకి ఉంది. ఇప్పుడు వేపుడు అన్న తర్వాత ఇంత నీళ్ళు వచ్చాయంటే అదే ఇప్పుడు కొంచెం కుక్ చేసుకుందాం. చికెన్ని నేను 70% కుక్ చేశాను. ఇప్పుడు మరో 30% ఈ మసాలాలన్నీ వేసి కుక్ చేసుకుందాం. నల్లటి నాటుకోడి ఇలా చక్కగా కుక్ అవుతూ ఉంటే మరి మన మసాలా మిరియాలు రోట్లో వేసుకోండి. ఫస్ట్ వాటిని దంచు బాగా దంచు. తర్వాత మన వెల్లుల్లి రెబ్బ. అయితే మీకు ఇదివరకు కూడా ఈ రెసిపీ నేను చేసి చూపించాను. ఇలాంటివి మటన్ తోటి మనం ఇలా కచ్చా పచ్చాగా వేసుకోవాలి. ఈ చికెన్
తేమంతా వెళ్ళిన తర్వాత అప్పుడు ఈ మసాలా వేసేసి జస్ట్ కలిపేసి వదిలేస్తే చాలు. అప్పుడే ఆ వెల్లుల్లి ఫ్లేవర్ స్ట్రాంగ్గా ఉండి మనకి ఈ కడక్నాథ్ వెల్లుల్లి కూర చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో దీన్ని వెల్లుల్లి ఇలా కచ్చా పచ్చాగా దించుకోండి. ఒకవేళ మీకు గ్రేవీలా కావాలంటే ఇప్పుడే వేసేయండి, అప్పుడు కలిసిపోతుంది, గ్రేవీలో వస్తుంది. కానీ మనకి కొంచెం డ్రైగా ఆ వెల్లుల్లి ఫ్లేవర్ బయటికి రావాలంటే మాత్రం లాస్ట్లో వేయాలి, కుకింగ్ ఆపేయాలి, అప్పుడు మజా ఉంటుంది, అసలు తింటే అదిరిపోతుంది. వెల్లుల్లి వేసాను కదా, తర్వాత కొత్తిమీర కూడా ఇందులో వేసేసి దంచు దంచు బాగా దంచు, ఇలా దంచేసుకోండి. ఇప్పుడు ఈ దంచుడు మసాలా రెడీగా ఉంది. ఇప్పుడు ఈ చికెన్లో తేమ వెళ్ళిపోవాలి. ఉప్పు ఆల్రెడీ చెక్ చేశాను, చాలా పర్ఫెక్ట్గా ఉంది. ఆహా, అసలు రుచి అంతా ఇంత కాదు. ఇలా వేడి వేడి అన్నంతో కానీ దేంతో అన్న ఇప్పుడు కలుపుకొని తింటే అదిరిపోతుంది. కానీ మన వేపుడికి ఇది స్నాక్లా తినొచ్చు. ఇలా స్నాక్లా తినాలనుకున్నప్పుడు కొంచెం ఉప్పు లైట్గా కొంచెం తక్కువ మెయింటైన్ చేయండి. ఎందుకంటే స్నాక్ కొంచెం ఎక్కువగా తింటాం, ఉప్పు ఎక్కువ ఉంటే తినలేము. అన్నంతో పాటు ఉప్పు కొంచెం ఎక్కువ ఉన్నా నడిచిపోతుంది, కానీ ఇలాంటి డ్రై ఐటమ్స్ చేసేటప్పుడు మాత్రం ఉప్పు కొంచెం తక్కువగా మెయింటైన్ చేయండి. చూసారు కదా, ఇప్పుడు ఆ తేమంతా వెళ్ళిపోయి ఆ ముక్కల పైన మెరుస్తూ మెరుస్తూ వచ్చేసింది. ఇంతే, ఇంతకంటే ఎక్కువ మీరు ఇంకా కుక్ చేస్తే మరీ డ్రై అయిపోతుంది. దీంట్లో మనం దంచుకున్న మిరియాలు, వెల్లుల్లి, కొత్తిమీర దీంట్లో వేయండి, ఒక్కసారి ఇలా కలపండి, అంతే, స్టవ్ కట్టేయండి. ఆహా, ఇప్పుడు ఆ మసాలా అంతా చక్కగా ఆ చికెన్కి పట్టుకొని ఒక్కొక్క ముక్క తింటే ఈ నల్లటి కడక్నాథ్ కోడి మన వెల్లుల్లి మసాలాతోటి అదిరిపోతుంది. వేడి వేడిగా వడ్డించుకోండి. ఇలా చికెన్ ముక్కలు వేస్తుంటే ఈ నల్లటి మసాలా మెరుస్తూ మెరుస్తూ అసలు చూస్తుంటేనే లటక్కున దూకేసి తినేయాలి అన్నట్టు అనిపిస్తుంది. ఆ ఎండుమిరపకాయలు అక్కడక్కడ ఉండి వాటి రుచితోటి, వాటి ఫ్లేవర్ తోటి, ఎందుకంటే వేసింది ఏంటి, తేజ మిరపకాయ, అది తినకండి మిరపకాయని, ఒట్టిగా ఆ ఫ్లేవర్ మనకి చికెన్కి కొంచెం అందడానికి, అంతే. ఇలా చక్కగా చేసుకోండి. దీనిపైన కావాలంటే మళ్ళీ కొంచెం ఇలా కొత్తిమీర వేయండి. ఇలా చేసుకుంటే ఇంకేం కావాలి, కడక్నాథ్ కోడితో వెల్లుల్లి మసాలా వేపుడు. దీన్ని తయారు చేయడానికి ముందుగా మూకుడులో ధనియాలు, హోల్ గరం మసాలా, యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు అవన్నీ వేసి స్లోగా వేయించుకోండి. ఎప్పుడైతే రంగు మారి ధనియాలు కొంచెం నల్లగా అవుతుంటాయో ఇందులో జీరా, సోంఫ్ అలాగే ఎండు కొబ్బరి పొడి కూడా వేసి మంట తగ్గించేసి స్లో మంటలో మరో 4 నిమిషాల పాటు ఆ మంచి రంగు మారేంత వరకు కుక్ చేసుకోండి. రంగు మారిన తర్వాత దీన్ని తీసి మిక్సీ జార్లో వేసి పొడి చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు నూనెలో ఎండుమిరపకాయలు వేసి లైట్గా వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసి కొంచెం ఉప్పు వేసి బంగారు రంగు వచ్చేంత వరకు వేయించుకోండి. ఎప్పుడైతే ఉల్లిపాయలు కొంచెం బంగారు రంగు వస్తుందో ఇందులో కరివేపాకు తుంచి అలాగే దీంతో పాటు అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం పసుపు కూడా వేసి కుక్ చేసుకోండి. ఇప్పుడు మనం తయారు చేసుకున్న నల్ల మసాలా దీంట్లో వేసి కొంచెం కారపొడి కూడా వేసి కుక్ చేసుకోండి. ఎప్పుడైతే ఇది మంచి సువాసన బయటకు వస్తుందో మనం కడక్నాథ్ కోడి ప్రెషర్ కుక్కర్లో వేసి స్లోగా సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసిన ఈ చికెన్ ముక్కలతో పాటు ఆ గ్రేవీ వేసి స్లో మంటలో ఆ తేమంతా తగ్గేంత వరకు కుక్ చేసుకోండి. మంచి సువాసన, ఉప్పు అడ్జస్ట్ చేసుకున్న తర్వాత చివరిలో మిరియాలు రోట్లో వేసి దంచి, తర్వాత వెల్లుల్లి కచ్చా పచ్చాగా దంచి, ధనియాలు కూడా వేసి దంచి దీన్ని స్లోగా తేమ తగ్గేంత వరకు కుక్ చేసిన తర్వాత పైన జల్లి దాన్ని మిక్స్ చేయండి. అంతే, స్టవ్ కట్టేసి వేడి వేడిగా అన్నంతో కానీ రొట్టెలతో కానీ వడ్డించుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది.